హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చి బటర్ ఎగ్ తందూరి అండి. ఇదైతే చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎవరైనా చేసేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయితే మనకి ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది. దీనికోసం అయితే నేను ముందుగానే ఒక 5 ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి. ఒక గిన్నె పొట్టు తీసేసుకొని ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఈ ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని కొంచెం ఫస్ట్ కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం తందూరి చికెన్ మసాలా వేస్తున్నాను. తర్వాత నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను. తర్వాత కొంచెం ధనియా పౌడర్. మనకి మసాలాలన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం సపరేట్గా కొనాల్సిన పనే లేదండి. ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఈ రెసిపీ అయితే మనం చేసేసుకోవచ్చు. కొంచెం ధనియా పౌడర్ వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మార్వాడి మేథి. మనకు చికెన్ ఐటమ్స్లో తెలుసు కదండి, కంపల్సరీ మార్వాడి మేథి వేస్తే మనకి వేరే టేస్ట్ అనేది అయితే వస్తుంది మన డిష్కి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను. కొన్ని కాజులు కచ్చాపక్కగా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. నేను ఆల్రెడీ ముందే ఆనియన్స్ అనేది ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. నిమ్మకాయ వేసుకోవాలి. కొంచెం 2-3 డ్రాప్స్ అంతానే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎగ్ కాబట్టి కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు మనం అదంతా చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్టవ్ వెలిగించేసి అందులో నేనైతే మొత్తం బటరే వేస్తున్నాను అండి. ఇంకా నేను ఆయిల్ అయితే వేయట్లేదు. ఈ బటర్ అనేది అంతా మెల్ట్ అవ్వాలి. ఈ ఎగ్ కర్రీ అనేది మనకి తందూరి రోటీస్కి కానీ, చపాతీకి కానీ, బిర్యానీ రైస్కి కానీ సైడ్ డిష్ లెక్క చాలా బాగుంటుందండి. బిర్యానీకి అయితే సైడ్ డిష్, మామూలుగా అయితే నార్మల్గానే అనుకోవచ్చు. నేను ఇందులో కొంచెం హోల్ గరం మసాలా వేసాను. సాజీరా, ఇలాచీ, లవంగా పట్టా వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. కరివేపాకు మాత్రం ఎక్కువ వేసానండి. మనం ఎప్పుడైనా ఏ డిష్లో అయినా కరివేపాకు అనేది మనం డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే మనకి ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్స్ని కూడా నేను దాంట్లో వేసేసుకున్నాను. ఈ ఎగ్స్ అనేది ఇంకా ఇలా కొంచెం మనకి ఫ్రై అవ్వాలండి, అంతే. ఇంకా మనం వేరే పని ఏమీ లేదు చేసేది. మనకు ఒకవేళ గ్రేవీ టైప్ కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. మనకు చపాతీకి, బిర్యానీ రైస్కి సైడ్ డిష్ లెక్క అంటే మనం వాటర్ వేసుకోవద్దండి, డైరెక్ట్గా ఇలాగే కుక్ చేసేసుకోవాలి. నేను బిర్యానీ రైస్ కోసం చేస్తున్నా కాబట్టి నేనైతే వాటర్ వేసుకోలేదు. ఇంకా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్గా మనం కొంచెం కొత్తిమీర జల్లేసుకొని కొంచెం ఫ్రెష్ క్రీమ్ అండి. నేను క్రీమ్ అనేది మన పాలపై నుంచి తీసుకున్న క్రీమే వేసుకున్నా అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకున్నా పర్వాలేదు, పూర్తిగా ఆప్షనల్ అండి. వేడి వేడి ఎగ్ తందూరి కర్రీ రెడీ. Thank you.